నీకే గదా మూలకెంటలు మోగన్నా ముందు పూజలు నీకే గదా మూలకెంటలు మోగన్నా అయ్యా ఆదిగా దీపావి ఆనందమూర్తి ఆదిగా దీపావి మూచక వాహన ఎక్కినవయ్యా మూడు లోకములు తిరిగినవయ్యా మూచక వాహన ఎక్కినవయ్యా మూడు లోకములు తిరిగినవయ్యా అయ్యా నంది వాహన ఎక్కినవయ్యా నాలుగు లోకములు తిరిగినవయ్యా అయ్యా ఎలక వాహన ఎక్కినవయ్యా ఏడు లోకములు తిరిగినవయ్యా నంది వాహన ఎక్కినవయ్యా నాలుగు లోకములు తిరిగినవయ్యా ఊరు చుట్టూ రీసెళ్ళు ఉండాల పాయసములు అయ్యా ఊరు చుట్టూ రీసెళ్ళు ఉండాల పాయసములు పచ్చి కుక్కల పాల మీద స్వామి గణపతి నీకు మొక్కలా స్వామి ఈ ప్రకారంగానైనా పూర్వకాలమందు గంగ నల్వాలన్నా ఒకనాడు తెల్లారబోదు ఒకనాడు పొద్దు పూకబోదు దేవతల మర్యాద మరి ఎట్లా ఉండదమ్మా భూమి తోడగొట్టిండు బుచ్చుపాలరెడ్డి బుచ్చిపారెడ్డి భార్య భూలక్ష్మమ్మ దేవి భూలక్ష్మమ్మ కన్న కొడుకు శలమారెడ్డి ఉన్నాడైనా శలమారెడ్డి భార్య మల్లికామ్మదేవి ఉన్నది మల్లికామ్మదేవి కన్న కొడుకు మరి ఆదిరెడ్డి ఉన్నాడు ఆదిరెడ్డి భార్యనేమో దేవి నీలమ్మ ఉన్నది నీలమ్మ దేవి గర్భవాసం జన్మించినాడు మల్లయ్యో శ్రీశైలవాసుడు శివనీల కంఠుడు మల్లయ్య దేవి గర్భవాసమందు జన్మించినాడు శ్రీశైలవాసుడు అంగిటోలు లింగము అవతార పురుషుడు జంగమేల గనుడు దేవరాజు మల్లన్న స్వామి భగవంతుడు మల్లన్న నీల వేగం గల్లవాడు పాల వేగం గల్లవాడు అగ్ని వేగం గల్లవాడు అమృత వేగం గల్లవాడు భగవంతుడు మల్లన్న స్వామి భగవంతుడు మల్లన్న ముఖ్యమంత వాడదాని కొరకు 300 ఏషాలు కట్టాడు భగవంత వాడదాని కొరకు 12 ఏషాలు కట్టాడు భగవంతుడు మల్లయ్య ఆ చిన్నవాడు దేవుడు దేవుడే మల్లయ్య మరి ఎన్ననాడు ఒకవేళ భగవంతుడు మల్లికాండ స్వామి చుట్టుముట్టు ఒకవేళ ప్రాంతాల గంగ నటన శ్రీశైల శిఖర మీద భగవంతుడు మల్లికాండ స్వామి అయినా